ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 25. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనలు 119, 50 నుండి 88 వరకు. సాయంకాలం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 20 నుండి 40 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కాదు? ప్రభు మీ యందు అధిక వాంఛ గలవాడై ఉన్నాడు. మిక్కిలి ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన మీ యందు ఆనందిస్తున్నాడు. ఆయన యొక్క ముఖ స్వరూపంలోకి, ఒక రూపాంతరం అనుభవంలోకి మిమ్మల్ని తోడుకొని వెళ్ళాలని మన కొరకు ఆయన పంపిన పరిశుద్ధాత్ముడు చాలా కోరిక కలిగిన వాడుగా ఉన్నాడు. మీరు ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు మీ జీవితంలో జరగబోయేది ఏంటి తెలుసా? యేసు వలె మీరు మారుతారు. యేసు వలె మీరు జీవిస్తారు. యేసు వలె మీరు ప్రవర్తిస్తారు. అద్భుతంగా ఇతరులు మిమ్మల్ని చూచి మీరు యేసు పిల్లలు అని వారు సాక్ష్యం చెబుతారు. అట్టి విధంగా మనం ముందుకు సాగి వెళ్ళడానికి మన ప్రాణం, ఆత్మ, శరీరాలని ప్రభు యొక్క బలిపీఠం మీద మనం సమర్పించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ మాటలు మీరు చదివారా? ఈ మాటల్ని ఆలోచన చేశారా? ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టము అంటే మీ ఎదుట ఏదైనా ఒక పని ఉన్నప్పుడు నా స్థితికి, నా చదువుకి, నా డిగ్రీకి, నా పరపతికి, నా గౌరవానికి ఈ పని సాటి అయినది కాదు అని నువ్వు భావించేది ఏదైతే ఉందో అటువంటి పని మీరు ఏ కష్టం చేసినను మీకు లాభమే కలుగుతుందంటున్నాడు. చాలాసార్లు నేను ఇంత చదువు చదివాను, నాకు తగిన ఉద్యోగం రాలేదు. నేను వెతుకుతున్నాను, అది నాకు దొరకడం లేదు. నేను ఆశపడుతున్నాను, అది నాకు దూరం అవుతుంది. నేను ప్రార్థన చేశాను, నా ప్రభు నా ప్రార్థన ఆలకించలేకపోయాడు. నేను పలాని దైవజనుడి దగ్గరికి వెళ్ళాను, నా మనవి అతనికి తెలియచేశాను, అతడు కూడా ప్రార్థన చేశాడు, ఫలితం మాత్రం శూన్యం అని మీరు అనుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డ, మీరు ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉండడం మంచిదే, కానీ ఆ లక్ష్యం మీరు చేరుకునేంత వరకు ఏ పని పాట లేకుండా కాలు చాపుకొని మీ కాలాన్ని వ్యర్థపుచ్చుకోవడం మాత్రం మంచిది కాదు. మీరు కష్టపడండి. మీరు కష్టపడితే దానికి అద్భుతమైన ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారు. ఈ రోజున నాకు ఏమీ లేదు, తినడానికి భోజనం లేదు, ధరించడానికి వస్త్రము లేదు, నా ఇంట్లో ఎంతో లేమి తాండవమాడుచున్నది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటే నీవు తగిన విధంగా కష్టపడడం లేదని అర్థం. కష్టపడండి, సంపాదించండి. ఎవరి వైపుకు చూచి ఆశించకండి. దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తారు. నీకు తగిన కష్టానికి ప్రతిఫలాన్ని ప్రభువారు ఇస్తారు. ఒక మాట చెప్తున్నాను, సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు.
కష్టపడితే వచ్చేది ఏది వ్యర్థం కాదు. కనుక మీరు కష్టపడండి, సంపాదించండి, మీ అవసరాలు తీర్చుకోండి, ప్రభు మీద మీ భారం వెయ్యండి. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు కొన్ని దారులు వెతుక్కోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. తప్పకుండా నీవు ఏ గోల్ అయితే కలిగి ఉన్నావో అక్కడికి చక్కగా చేరుకుంటావు. దేవుడే అక్కడికి నేను తోడుకొని వెళ్తాడు. ఒక దినం నీ నోటి నిండా నవ్వు ఉండబోతుంది. అప్పుడు ప్రభుని స్తుతిస్తావు, దేవా నా ప్రయాస వ్యర్థం కాలేదు నాయనా, నీవు నన్ను ఆశీర్వదించావయ్యా అని ప్రభుని మహిమపరుస్తారు. అలాంటి శుభదినం రాబోతుంది. ప్రభు కృప మీకు తోడైననుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన సందేశం కొరకై వందనాలు. ప్రభా, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు మమ్మల్ని లాభప్రాప్తులుగా చేయాలని ఆశపడుతున్నారు. ఏదైనా తోటలో ఆదాముకి ఒక పని అప్పగించారు. భూమిని సేద్యం చేసే పని అతడు కలిగి ఉన్నాడు. మేము కూడా ఏ పని లేకుండా ఒట్టిగా ఉండడం మీ చిత్తం కాదు నాయనా. మా ముందు ఏ పని అయితే ఉన్నదో ఆ పని మేము చేయడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా మీ కృపలో దాన్ని నెరవేర్చి ముగించడానికి, తగిన ప్రతిఫలం పొందడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.